ఓం శ్రీ గురుభ్యో నమః. పెళ్ళికి ముందు అమ్మాయిని అబ్బాయిని కూడా అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ రోజుల్లో అన్నీ త్వరగా అవుతున్నాయి కనుక సాయంకాలం పెళ్ళి అంటే పొద్దున్న చేస్తున్నారు. కానీ ఇంతకుముందు సావకాశంగా దానికి కూడా ముహూర్తం చూసుకుని చేసేవారు. అలా పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి పెళ్ళయిన తరువాత 16 రోజుల వరకు వాళ్ళిద్దరినీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగానే భావించాలి తప్ప మామూలు వ్యక్తులుగా భావించకూడదు. అలా భావించినప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళ పట్ల మన దృష్టి లక్ష్మీనారాయణ స్వరూపంగా వారిని భావించాలి. అమ్మాయి ఏమో లక్ష్మీదేవి, పెళ్లి కొడుకేమో సాక్షాత్తు నారాయణుడు. అందుకని ఆ దేవతామూర్తులని ఎంత గౌరవిస్తామో అంత గౌరవంగానే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటారు. మళ్ళీ 16 రోజుల పండగ నాడు ఇంకా దాంతో వాళ్ళు మామూలు మనుషులుగా పరిగణించబడుతూ ఉంటారు. దానికి కూడా ఒక చిన్న వేడుక చేస్తారండి మన వాళ్ళు. 16 రోజుల పండగ నాడు ఆ అభ్యంగన స్నానాలు చేయించి అంటే తలంట్లు పోయించి ఆ రోజు తప్పకుండా పాయసం పెట్టి, సరే విఘ్నేశ్వరుడికి కట్టినటువంటి బియ్యం ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఆ రోజు ఉండ్రాళ్ళు చేసి, పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించావు మహానుభావ, నీకు ముడుపు కట్టినటువంటి ఈ బియ్యాన్ని నేను నీకు ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళుగా చేసి నీకు నివేదన చేసి మేమందరం పంచుకుని తింటాము అని చెప్పి ఉండ్రాళ్ళు కూడా పోస్తారు. అప్పటి వరకు కూడా పెళ్లి కూతురు చేత ఏ పని చేయించరండి. చీపురు పట్టుకోకూడదు, చిలికిన మజ్జిగ వేసుకోకూడదు, పెరుగు మాత్రమే వేయాలి. అలా ఎందుకు అంటే ఏదో అంటగిన్నెలు తోమకూడదు, ఎంగిళ్ళు ఎత్తకూడదు, తను తాగిన మంచినీళ్ళ గ్లాస్ కూడా తాను కడుక్కోకూడదు. ఇలాంటి నియమాలు పెట్టి సాక్షాత్తు దేవతా రూపాలుగా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూసుకోవడం ఉంది. అయితే మనకిప్పుడు ఏం జరుగుతోందంటే పెళ్లి కొడుకునైతే నారాయణ స్వరూపంగా భావిస్తున్నాం, కానీ పెళ్లి కూతురు గనక అయినట్టయితే ఇప్పుడు యుక్త వయస్సు వచ్చాక పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 3 నిద్రలకు వెళ్ళినప్పుడే అమ్మాయి కాపురానికి కూడా వెళ్ళిపోతుంది కనుక అత్తగారు వంటిల్లు అప్పచెప్పడం ఉంది. ఇది చాలా పొరపాటు. ఈ పెళ్లి కూతురు అలంకారంగా ఉన్నటువంటి పెళ్లి కూతురు 16 రోజుల పండగ దాకా పూర్వకాలం అయితే కళ్యాణం బొట్టు పెట్టి బుగ్గన చుక్క కూడా పెడుతూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ లేకపోయినా చేతికి ఉన్నటువంటి గాజుల యొక్క మెరుపు మాయకుండా, కాలికున్నటువంటి పారాణి యొక్క మెరుపు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఇంతంతలావు పసుపు తాడు, చేతికి మూల నుంచి ఆ మూల గాజులు వేసుకుని ఉద్యోగాలకు వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరంగా భావిస్తున్న రోజుల్లో మెడలో ఉన్నటువంటి పోగులుగా వేసిన మంగళసూత్రపు తాడు ఏదైతే ఉందో దానిని 16 రోజుల పండగ లోపల మంచి సమయం చూసి, అంటే వర్జ్యము మొదలైనటువంటివి లేకుండా శుక్రవారం మంగళవారం కాకుండా ఉన్నటువంటి సందర్భంలో వాటిని కూర్చున్న చోటు నుంచి కదలకుండా బంగారపు తాడులోకి సూత్రాలు ఎక్కించుకోవచ్చు. ఆ ఎక్కించుకునే సందర్భంలో కొంత పసుపు తాడు వాడాల్సి ఉంటుంది కదా, అది ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు కట్టినటువంటి తాడు వాడడం మంచిది. లేకపోయినా మామూలు తాడైనా పసుపు రాచినటువంటి తాడు ఎక్కించి అలా పెట్టుకునేటటువంటి సందర్భంలోనే మరీ ముంజేతి నుంచి మోచేతి దాకా గాజులు గనక వేసినట్టయితే వాటిని కొంచెం తగ్గించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కూడా ఆ 16 రోజుల పండుగ అయిన తరువాత చేయాల్సి ఉంటుంది. కానీ ఆ లోపల చేతికి వేసినటువంటి గాజులు ఉంచుకోవడం మంచిది. ఈ పెళ్లి కూతురనే కాదండి, మన సంప్రదాయంలో ముత్తైదువైనటువంటి స్త్రీ తన చేతికి వేసినటువంటి గాజుల్ని తీయడం అన్నది అశుభంగా పరిగణించటం ఉంది. ఇప్పుడు చీరలకి నగలకి సరిపోయేటటువంటి రంగుల గాజులు మ్యాచింగ్ అనే పేరుతో వేసుకోవడం వచ్చిన తర్వాత వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం చేతికి గాజులు కొత్తవి వెయ్యాలంటే కూడా పాత గాజు ఒకటి ఉంచే మిగిలిన వేసుకోవటం ఉండేది. అసలు తీయడం అన్నది పద్ధతే కాదుగా ఉంది. అయితే ఈ రోజుల్లో ఈ గాజులు వేసుకునేటటువంటి వాళ్ళు, అవి వేసుకుంటూ కొనసాగించేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది. ఈ చేతికొకటి ఆ చేతికొకటి బంగారం గాజులు వేసుకోవడమే అపురూపమైనటువంటి పద్ధతిగా ఉన్నప్పుడు 16 రోజుల పండగ వరకు కనీసం తీయకుండా ఉండడం మంచిది. ఆ తర్వాత కూడా తీయకపోవడమే, ఎందుకంటే మట్టి గాజులు కనుక బంగారం ఉన్నంతకాలం అవి ఉండవు. వాడగా అవి కూడా చిట్లిపోయేటటువంటి ప్రమాదం ఉంది, చిట్లు పోతాయి కూడా.
అలా సహజంగా పోయే వరకు ఉంచుకోవడం మంచిది. లేదండి నేను చేసే ఉద్యోగ ధర్మానికి కుదరదు, నేను డాక్టర్ని, ఆపరేషన్లు చేయాలి, చేతికి ఇన్ని గాజులు ఉంటే ఇబ్బంది అవుతుంది, ఇలాంటివి ఉంటాయి కదండి. అవన్నీ అపవాదాలు, అంటే ఎక్సెప్షన్స్. అలా ఉన్నప్పుడు మాత్రం 16 రోజుల పండగ దాకా తీయకుండా ఉండి, ఆ తరువాత కాస్త అసుర సంధ్య వేళ మంగళవారం శుక్రవారం కాకుండా వర్జం లేనటువంటి సమయంలో తీసి ఒక్కటన్నా ఆ గాజు ఉంచుకోవడం మంచిది. స్వస్తి.